100% ఇవన్నీ ప్రాజెక్టులు జూరాల కింద రిజర్వాయర్స్ కావచ్చు, కల్వకుర్తి కింద రిజర్వాయర్స్ కావచ్చు, అట్లాగే పాలమూరు రంగాలు ఎత్తిపోతుల పథకాన్ని కూడా ముమ్మాటికి పూర్తి చేసి తీరుతాము. 100% పూర్తి చేస్తాం. పాలమూరు ప్రజల రైతాంగాన్ని వర్ష ఆదుకునేలాగా చేస్తాం. నీళ్లు వదిలిన తర్వాత కూడా అది కళ్ళకు కట్టినట్టుగా కనపడతా ఉంటే కూడా మోటార్ నడుస్తున్నాయి, రిజర్వాయర్లు ఎక్కుతా ఉన్నాం, కాళ్ళు వదులుతా ఉన్నాం, ఇలా అవన్నీ కూడా నడుస్తున్నాయి. వాటర్ రిలీజ్ చేయండి. మరి నీకు ఇదికి వెళ్ళిపోయా ఎల్లూరు కాడ పంపులు ఆన్ చేయకుండా ఎల్లూరుకి వాటర్ వచ్చిందా? అట్టగా సింగోడకు వాటర్ వచ్చిందా? సింగోడ నుంచి జుడగౌడు కాడ పంపు నీళ్లు ఎత్తిపోయి కూడా నీళ్లు పోయా? జురాల నుంచి రామన్పాడు నీళ్లు వదలకుండానే భీమా పడులు ఆనాయా? జురాల నుంచి నీళ్లు వదలకుండానే నెట్టేపాడు పంపులు ఆనాయా? అంటే ఇంకా స్పష్టంగా నీళ్ళు అంటే ప్రాజెక్టులు నీళ్లు రాగానే వీటన్నిటిని ఒడిసిపట్టే కార్యక్రమం చేసి రైతులను ఆదుకునే కార్యక్రమం ఒకవైపు చేస్తా ఉంటే మళ్ళీ వీళ్ళు తగుదలం అనుకుంటూ పాలమూరు బిడ్డ అల్లుడు కలిసి పాలమూరు రైతుల నిర్మిస్తలేని మాట్లాడితే ఇంత లంగ మాటలు దొంగ మాటలు మాట్లాడితే ఎట్లది? మీకు వీటిపైన ఈ ప్రాజెక్టుల పైన మీకు మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు. 10 సంవత్సరాల మళ్ళా కేసీఆర్ కు కుడి భూజం అంటాడు. కుడి భూజము ఎడమ భూజం అందరు కలిసి అన్ని భూజాలు కలిసి ఒడిసిందేముంది, ఇచ్చిందేముంది? ఎక్కడికక్కడే దోపిడీ తప్ప జరిగింది ఏమీ లేదు.